బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో బంగారం కొనడం అనేది ఒక వ్యూహాత్మకమైన పనితీరు. బంగారం ఇది కేవలం నగ కాదు, మన భారతీయులకు ఒక సెంటిమెంట్, ఒక భద్రత. కానీ రోజు రోజుకు పెరుగుతున్న ధరలు చూస్తుంటే అసలు మనం తులం బంగారం కూడా కొనలేమా అనిపిస్తుంది కదా. మరి కొంతమంది కేజీల కొద్దీ బంగారం ఎలా కొంటున్నారు, వారి దగ్గర ఉన్న సీక్రెట్ ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. సో అందుకోసమే మీరు కూడా వాళ్ళలాగానే బంగారం కొనుక్కోవడానికి అనుసరించాల్సిన 5 ప్రాక్టికల్ పరిష్కారాల గురించి ఈ వీడియోలో ఉన్నాయి. సో అందుకోసం అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఫస్ట్, బంగారాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవద్దు, ఒకేసారి బిట్స్గా తీసుకోవాలన్నమాట. అంటే చాలామంది చేసే తప్పేంటంటే పెళ్ళికో ఫంక్షనో వచ్చిన తర్వాత ఒకేసారి 10 తులాలో లేదంటే 20 తులాలో పెట్టి తీసుకుందాంలే అని అనుకుంటారు కదా. తీరా ఆ సమయం వచ్చేసరికల్లా చాలా రేట్ అయిపోయి 20 తులాలు కొనాలనుకునే వాళ్ళు కేవలం 10 తులాలే కొనేస్తూ ఉంటారు. లేదా 10 తులాలు కొనాలనుకునే వాళ్ళు 5 తులాలతో సరిపెట్టేసుకుంటారు. ఇలా చేస్తూ ఉంటారనమాట చివరికి వచ్చేసరికి, ఎందుకంటే ధరలు అంతలా పెరుగుతూ ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? బంగారం కొనాలంటే బంగారం ధరతో సంబంధం లేకుండా కొనడం నేర్చుకోవాలి. దీన్నే గోల్డ్ అక్యుములేషన్ అంటారనమాట. నెలకు మీ సంపాదనలో 10% కేవలం బంగారం కోసమే కేటాయించండి. అది 1 గ్రామ్ అయినా సరే లేదంటే 1/2 గ్రామ్ అయినా సరే. ప్రతి నెల ఇలా కొంటూ వెళ్ళండి. 5 ఏళ్ల తర్వాత చూస్తే మీ దగ్గర మీరు ఊహించినంత బంగారం ఉంటుంది. అసలు మా దగ్గర డబ్బులు ఉంటేనే కదా ముందు బంగారం కొనడానికి అని అనుకుంటున్నారు కదా. అవును, మనం కష్టపడితేనే కదా డబ్బులు వస్తాయి. అలాగే కష్టంతో పాటు దైవానుగ్రహం కూడా ఉండాలి. సో దైవానుగ్రహం పొందాలంటే ఏం చేయాలి అనే దాని గురించి కూడా నా వీడియోలో ఉంటుంది. డెఫినెట్గా నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి ఆ వీడియోని కూడా చూడండి. గోల్డ్ని డైరెక్ట్గా కొనకుండా డిజిటల్ గోల్డ్ అలాగే గోల్డ్ బ్యాండ్స్ మీద ఇన్వెస్ట్ పెట్టాలన్నమాట. అంటే ఎలా అంటే మీరు బంగారం కొనాలంటే ఇది ఫిజికల్ రూపంలోనే ఉండక్కర్లేదన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ప్రభుత్వం మనకి SGB అనే ఒక బాండ్ ఇస్తుంది. ప్రభుత్వం ఇచ్చే ఈ బాండ్ కొంటే మీకు బంగారం ధర పెరగడంతో పాటు అదనంగా ఏటా 2.5 వడ్డీ రేటు కూడా వస్తుంది. అంటే బంగారం మీద కూడా మీరు అద్దె సంపాదించినట్లు అన్నమాట. సో మీకు ఇంకా అర్థం కాలేదు కదా, ఇంకా నేను ఈ SGB గురించి వివరంగా చెప్తాను. ఈ SGB అనేవి ప్రభుత్వ గోల్డ్ బాండ్స్ అండి. ఇది ఫిజికల్ గోల్డ్కు అత్యుత్తమ ప్రత్యామ్నాయం అన్నమాట. ఇది ప్రభుత్వం తరపున RBI అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎలా పనిచేస్తుందంటే మీరు నిజమైన బంగారం ముక్కను తీసుకోకుండా దానికి సమానమైన విలువ కలిగిన ఒక బాండ్ అంటే ఒక సర్టిఫికేట్ని అయితే ప్రభుత్వం దగ్గర కొంటారనమాట. బంగారం కాకుండా ఇలా సర్టిఫికేట్ అయితే కొంటారు. సో ఇలా కొనడం వల్ల ఏంటి లాభాలు అంటే వడ్డీ ఇస్తారనమాట. మీరు పెట్టిన పెట్టుబడిపై ఏటా 2.5% వడ్డీ వస్తుంది. అది ప్రతి 6 నెలలకు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుందన్నమాట. అంటే బంగారం ధర పెరగడంతో పాటు మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తుందన్నమాట. అలాగే భద్రత కూడా ఉంటుంది, దొంగతనం భయం ఉండదు, లాకర్ ఖర్చులు కూడా ఉండవు. ఇది డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది. అలాగే ఇది 8 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ఈ 8 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత మీరు అమ్మేటప్పుడు వచ్చే లాభంపై ₹1 కూడా పన్ను కట్టక్కర్లేదన్నమాట. అసలు ట్యాక్స్ అనేది ఏమీ ఉండదు. అయితే ఇది ఎంతలో కొనాలి అని అంటే ఒక పరిమితి అయితే ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి 1 సంవత్సరంకి వచ్చేసి 1 గ్రాము నుండి 4 కేజీల వరకు అయితే కొనవచ్చు. సో ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు వారి పెళ్ళికి తప్పనిసరిగా బంగారం కావాలి కనుక ఇటువంటివి చూస్ చేసుకొని పొదుపు చేసుకుంటూ ఉంటే వాళ్ళ పెళ్లి టైంకి మనం బంగారం ఎటువంటి బాధ లేకుండా చింత లేకుండా కొనుక్కోవచ్చు. మరి వీటిని ఎప్పుడు కొనాలి అంటే ప్రభుత్వం వీటిని విడతల వారీగా విడుదల చేస్తుందన్నమాట. అప్పుడు మాత్రమే అప్లై చేయాలి. లేదా స్టాక్ మార్కెట్ ద్వారా కూడా ఎప్పుడైనా సరే కొనుక్కోవచ్చు అన్నమాట. ఇదే కాకుండా డిజిటల్ గోల్డ్ రూపంలో కూడా బంగారాన్ని అయితే కొనుక్కోవచ్చు. ఫోన్పే లేదా గూగుల్ పే వంటి యాప్స్లో రోజు ₹100 లేదంటే ₹5 లేదంటే ₹100 దాచుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మీకు నగ కావాలనిపిస్తుందో అప్పుడు ఆ డిజిటల్ గోల్డ్ని ఫిజికల్ గోల్డ్లా మార్చుకోవచ్చు అనమాట. ఇది తరుగు మజూరి లేని సేవింగ్స్ అనమాట. సో మీకు క్లియర్గా అర్థం కాలేదు కదా. సో మీకు అర్థమయ్యేటట్టు వివరంగా చెప్తాను. డిజిటల్ గోల్డ్ అంటే ఏం లేదండి, నగలు కొనడానికి పెద్ద మొత్తం డబ్బు కావాలి కదా, కానీ డిజిటల్ గోల్డ్కు అది అవసరం లేదనమాట. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎంలలో ₹10 లేదా ₹100 మీకు తోచినన్ని డబ్బులకైతే బంగారం కొనవచ్చు అనమాట. మీ పేరు మీద ఒక సెక్యూర్ వాల్ట్ అంటే సేఫర్ లాకర్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం నిల్వ చేయబడుతుంది. దీనికి MMTC
పిఏఎంపి లేదా సేఫ్ గోల్డ్ వంటి సంస్థలు అయితే బాధ్యత వహిస్తాయి. సో ఇలా కొనడం వల్ల లాభాలు ఏంటి అంటే చిన్న మొత్తంతో మనం బంగారం కొనుక్కోవచ్చు అనమాట. మీ దగ్గర చిల్లర డబ్బులు ఉన్నప్పుడు కూడా బంగారం కొనవచ్చు. అలాగే చాలా స్వచ్ఛత ఉంటుందన్నమాట. 99.9 స్వచ్ఛమైన 24K బంగారం అనేది ఇస్తారనమాట. మార్చుకునే సదుపాయం కూడా ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనిని అమ్మి నగదు రూపంలో తీసుకోవచ్చు అనమాట. లేదా కాయిన్స్, బిస్కెట్స్ రూపంలోనైనా ఇంటికి డెలివరీ తెప్పించుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే డిజిటల్ గోల్డ్ కొనేటప్పుడు 3% జిఎస్టీ అయితే వర్తిస్తుందన్నమాట. సో నార్మల్గా మనం బయట గోల్డ్ కొనేటప్పుడు జిఎస్టీ వేస్తారు కదా, సో దీనిలో కూడా అలాగే ఉంటుంది. అలాగే దీనిని కొన్ని సంవత్సరాల కంటే ఎక్కువ కాలం, సాధారణంగా 5 ఏళ్లలోపు ఉంచకూడదన్నమాట. సో మధ్య మధ్యలో తీసేస్తూ ఉండాలి. తీసుకొని బంగారం రూపంలో తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత అమ్మేయాలి లేదా ఫిజికల్ గోల్డ్గా అయితే మార్చుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ఎస్జిపి బెటరా, డిజిటల్ గోల్డ్ బెటరా, ఏది బెస్ట్ అంటే సో చూద్దాము. వడ్డీ వచ్చేసి ఎస్జిపిలో ఏడాదికి 2.5% మనకి వాళ్ళు ఇస్తారనమాట. డిజిటల్ గోల్డ్లో మాత్రం అవేమీ రాదు. అలాగే జిఎస్టీ ఏమో ఈ ఎస్జిపిలో జిఎస్టీ ఉండదు, బట్ డిజిటల్ గోల్డ్లో ఏమో 3% జిఎస్టీ కట్టాలి. అలాగే 8 ఏళ్ల కాల పరిమితి ఉంటుందన్నమాట ఎస్జిపిలో. సో డిజిటల్ గోల్డ్లోనేమో ఎప్పుడంటే అప్పుడు మీరు అమ్ముకోవచ్చు అనమాట, తీసుకోవచ్చు. అలాగే ఈ ఎస్జిపి మొత్తం కూడా ఆర్బీఐ చూసుకుంటుంది. డిజిటల్ గోల్డ్ ఏమో ప్రైవేట్ సంస్థలు చూసుకుంటాయన్నమాట. సో కొంచెం కేర్ఫుల్గా ఉండడం అవసరం అవుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇది అంత బెటర్ ఆప్షన్ కాదు. అయితే ఇక్కడ ఒక చిన్న సూచన ఏంటంటే మీరు దీర్ఘకాలంగా అంటే 5 నుంచి 10 ఏళ్ళ ఆస్తిని పెంచుకోవాలనుకుంటే మాత్రం ఎస్జిబిని ఎంచుకోండి. అది బంగారం మీద వడ్డీని కూడా ఇస్తుంది కనుక. ఒకవేళ మీరు తక్కువ డబ్బుతో రోజు వారానికి సేవింగ్స్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం డిజిటల్ గోల్డ్ అయితే బెటర్ ఆప్షన్ అనమాట. బంగారాన్ని మనం పెద్ద మొత్తంలో జమ చేయాలి అంటే ఇంకేం చేయాలి అంటే పెద్ద పెద్ద జ్యువెలరీ షోరూమ్స్లో ఇచ్చే 11 నెలల స్కీమ్ ఉంటుంది కదా, దాన్ని అయితే వాడుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ప్రతి నెలకి గోల్డ్ రేట్ అనేది పెరగడము, హెచ్చు తగ్గులు ఉంటుంది కదా. సో నార్మల్గా అయితే పెరగడుతూనే ఉంటుంది కనుక ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడం కూడా బెటర్ అనమాట. ఒక నెల కంప్లీట్గా వారు ఆఫర్ కూడా ఇస్తారు కనుక మీకు మంజూరీలో చాలా సేవ్ అవుతుందన్నమాట, మేకింగ్ ఛార్జెస్లో. కొంతమంది విపరీతంగా కొంటారు, మనం ఏం కొనలేకపోతున్నామంటే అది మన తప్పే అనమాట. మనం కష్టపడకుండా ఖాళీగా కూర్చుంటే ఏదీ రాదు. బంగారం కొనాలనుకుంటే మీ ప్రస్తుత జీతం సరిపోకపోయినా, ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నా ఒక గోల్డ్ ఫండ్ క్రియేట్ చేయడం మంచిదన్నమాట. అంటే ఏదైనా ఒక చిన్న సైడ్ బిజినెస్ లేదా పార్ట్ టైం వర్క్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కేవలం బంగారం కొనడానికి మాత్రమే వాడండి. ఉదాహరణకు మీరు నెలకు ఆదాయం అదనంగా 5,000 సంపాదిస్తే అది ఏడాదికి 1 తులం బంగారం అవుతుందన్నమాట. మీ మెయిన్ ఇన్కమ్ని తాకకుండానే మీరు బంగారం కొనుక్కోవచ్చు అనమాట. సో ఇలా చేసే జాబే కాకుండా ఇలా సైడ్గా కూడా ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం బెటర్. చూశారు కదా, బంగారం కొనడం అనేది కేవలం డబ్బుతో కూడిన పని కాదండి, అది ఒక క్రమశిక్షణ. బంగారం కొనేందుకు ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు మొదలు పెడితే ఖచ్చితంగా ఒక్కరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు కూడా ఎంతో కొంత కొనే ఉంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నా ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.